ఉన్నది అని చెప్తున్నాడు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది? ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది. దాన్ని మరి ఈయన ఎప్పుడు గుంజుకొచ్చిండో ఇక్కడికి నాకైతే తిరగలేదు. ఈ మొనగాడట బాక్రానంగల్ ఎక్కడుందో తెలియనోడు చెక్ డ్యాములు ఇవాళ పటాకులు పేలిపోతుంటే కండ్ల పగించి చూసే సన్నాసి ఈయనట మనకు నీళ్ల గురించి చెప్తాడు. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు ఇలా 65 ఏళ్లు పెద్ద పీకి పందిరేసిండ్రు. ఈయన వచ్చి చెప్తాడట కాంగ్రెస్ వాళ్ళ తరఫున మేము ఇది చేసినాం అది చేసినామని. ఇంకా ఆ పాటి దానికి మేము కూర్చో అన్నట్టు. మీరు ఒక్క మాట నేను దయచేసి ఆలోచించమని కోరుతున్నా. 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఎన్ని అడ్డమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, చెప్పి ఏ రకంగా ప్రజలను మోసం చేసిండ్రు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇలా సిగ్గులేని మాటలు, తెల్లారు లేస్తే పనికి మాలిన రోత కూతలు తప్ప ఒక్క మంచి పని 2 ఏళ్ళ జరిగిందా ఆలోచన చేయండి. జనగామ జిల్లా అంటేనే ఇవాళ నేను మొత్తం పరీక్ష పట్టి చూసుకుంటూ వచ్చిన. పెంబర్తి కాడికి వెళ్ళి ఇక్కడి దాకా చూస్తా ఉంటే ఎరువుల దుకాన్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఎంతమంది ఎట్లున్నారని చెప్పి లెక్క పెట్టుకుంటూ వచ్చిన. ఆగ్రోస్ దుకాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫర్టిలైజర్ దుకాణాలు ఏడాడున్నాయి చూసుకుంటూ వచ్చిన. నిజంగా పరిస్థితి రైతులది ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోయింది ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటోనికి కొన్ని పైసలు ఇస్తే చాలు పొలం కాడ బాయి కాడికి వచ్చి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు బాయి కాడ వేసిపోతుండే. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఏమైంది రైతు పరిస్థితి? కాంగ్రెస్ వాళ్ళని నమ్మిన పాపానికి యూరియా కోసం ఈ చలికాలంలో పొద్దున 6కి లైన్ కట్టాలి. మధ్యాహ్నం అయిందంటే తిండికి పోవాలంటే ఆడ చెప్పులు ఇడిచిపెట్టి లేదా రాళ్ళు పెట్టి రాళ్ల కింద ఆధార్ కార్డు పెట్టి దేవునికి దండం పెట్టి నేను వచ్చేదాకా మళ్ళా నా జాగా కాపాడు స్వామి అని చెప్పి పోవాలి. అట్లాగే సాయంత్రం దాకా ఉండాలి, అవసరమైతే 2 రోజులు లైన్లో నిలబడే పరిస్థితి